కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. సంగీతానికి మ్యాథ్స్కు, మృదంగానికి మ్యాథ్స్కు ఉన్న ఇంటర్లింక్ ఏమిటి? మృదంగంకి లయంలో ఉన్న లెక్కలకి కనక్కుకి రెండు ఒకటే. అంటే ఇప్పుడు కచేరీలో పాటకి వాయించేటప్పుడు కూడా కొంచెం మ్యాథ్స్ ఉంటుంది, కానీ ఎక్కువ మ్యాథ్స్ ఎక్కడ కనిపిస్తుంది? మ్యాథ్స్ మృదంగంలో అంటే లయ విన్యాసాల్లో, తనియావర్ధనాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అదేంటో చూపిస్తే అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడడం కంటే కూడా ఇందులో ఏదైనా మీరు దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ చెబితే. తప్పకుండా. ఇప్పుడు ఇందాక నేను వాయించింది ప్రోగ్రామ్ మొదట్లో ఆది తాళం చతుస్ర నడైలో ఒక చిన్న లయం సమర్పణ చేశాను. ఇప్పుడు అదే ఆది తాళంలో తిస్ర నడైలో లయ సమర్పణ చేస్తాను. చతుస్ర నడై అంటే ఇందాక ఒక బీట్కి 4 పార్ట్స్ ఉంటాయి. తక్క దిమ్మి తక్క జున్ను తక్క దిమ్మి తక్క జున్ను 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అదే ఇప్పుడు తిస్ర నడైలో పేరుకు తగ్గట్ట 3 ఉంటాయి. 1 2 3 1 2 3 1 2 3 తక్కిట్ట 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 3 కానీ ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. తక్కిట్ట 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 తక్కిట్ట. ఈ విధంగానే చాలా అన్ని నడైల్లో వేరే వేరే తాళాలు, వేరే వేరే కాన్సెప్ట్స్, చాలా అంటే ప్యాటర్న్స్, న్యాచురల్గా ఏర్పడే ప్యాటర్న్స్ చాలా ఉంటాయి. వీటిల్లో మళ్ళీ కోర్వేలు, ముగింపులు, ముక్తాయింపులు, తర్వాత మొహరా, ఫరెన్స్, నడై, ఇలాంటివి అన్నీ కలుస్తేనే ఒక కచేరీ ఏర్పడుతుంది. అన్నీ వీటితో పాట, వైలిన్, ఉపపక్క వాద్యం అన్నీ కలిస్తేనే. అన్నిట్లో కామన్ మ్యాథ్. ఇప్పుడు మృదంగం వాయిస్తున్నప్పుడు మ్యాథ్ ఉంటుంది, స్వరకల్పన పాడుతున్నప్పుడు, కోర్వైల్ పాడేటప్పుడు మ్యాథ్ ఉంటుంది. సో ఈ మ్యాథ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. హిందుస్థానీకి కర్ణాటక సంగీతానికి మృదంగం విషయంలో ఏమైనా తేడాలు ఉంటాయా? హిందుస్థానీ మ్యూజిక్లో మృదంగం సహకారం ఇచ్చినట్టు కర్ణాటక సంగీతంలో తబ్లా ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా జుగల్బందీ అనే ఒక కాన్సెప్ట్తో చాలా ఫ్యూజన్ కలుస్తున్నాయి. కలిసి 2 ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ కలిసినప్పుడు కూడా అదొక మ్యాజిక్, అదొక వేరే టేస్ట్, అదొక బ్యూటీ. సో అలాంటివి చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో అంటే మృదంగం హిందుస్థానీ మ్యూజిక్లో మెయిన్ రోల్గా అన్నట్టు ఎప్పుడైతే నేను చూడలేదు. ఇప్పటిదాకా నీ జర్నీలో మంచి మరచిపోలేని అనుభవం కచేరీలో ఎట్లాంటిది? అది ఎక్కడ? నేను తప్పకుండా ఈ ప్రశ్నకి సమాధానం ఒకటన్నగా ఉండదు, కానీ రీసెంట్ టైమ్స్లో నాకు గుర్తుండిపోయిన ఒక మొమెంట్ అనేది నా మృదంగం అరంగేట్రం నేను వాయించినప్పుడు చెన్నైలో. అది విష్ణుదేవ్ విద్వాంసులు కేఎస్ విష్ణుదేవ్ గారు పాడుతున్నారు. అప్పుడు ఆయనతో పాడుతూ ఉండగా ఒక రాగం తానం పల్లవి ప్రజెంట్ చేశాను. అది తప్పకుండా నాకు బాగా గుర్తుండిపోయిన ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ అలాంటి ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్స్
సాఫ్ట్వేర్ బేస్డ్గా వస్తున్న కొత్త టూల్స్ మ్యూజిక్లో ఇవన్నీ వస్తున్నాయి. ఇవి మ్యూజిషియన్స్కు అనుకూలంగా ఉన్నాయా, లేక ఆ పేరున్నట్టే ఆర్టిఫిషియల్గా తయారవుతోందా? నువ్వు పైగా స్టూడెంట్, కంప్యూటర్ కూడా నీకు బాగా తెలుసు కాబట్టి ఇంకా నువ్వే ఎక్కువ చెప్పగలవు. మృదంగం విషయంకి వచ్చేసరికి నేను ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోయినా ఇప్పుడు ఇంటర్నెట్ జనరల్గా చాలా హెల్ప్ఫుల్గా అయితే నాకు అనిపించింది. ఏ విధంగా అంటే పెద్ద పెద్ద విద్వాంసులు, నేను పుట్టక ముందున్న విద్వాంసులు రికార్డింగ్స్ నాకు దొరకడం, నాకు వినే ఒక అవకాశం ఉండడం, అలానే ఇప్పుడున్న అంటే ఒక రోజులో ఒకసారి ఒకటే కచేరీ వినగలుగుతాం కాబట్టి నా ఫ్రీ టైంలో ఆన్లైన్ ఉన్న వేరే వేరే రికార్డింగ్స్ విని ఇన్స్పైర్ అవ్వడానికి, నేర్చుకోవడానికి అవకాశం నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో ఈ టెక్నాలజీ అనేది నా ఎక్స్పీరియన్స్లో తప్పకుండా హెల్ప్ చేసింది. అలానే ఒక మ్యూజిషియన్కి వాళ్ళ వర్క్ ఒక ప్లాట్ఫామ్ ప్రజెంట్ చేయడానికి ఒక క్రియేట్ చేసింది. సో ఆ విధంగా అయితే చాలా హెల్ప్ఫుల్గా. ఒక్కొక్కరికి ఒక ముద్ర ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. అంటే ప్రజెంటేషన్ ఒక స్టైల్. మనం గొంతు వింటున్నప్పుడు ఈ పాట పలాని వాళ్ళు పాడారు, ఆరు వీణ వింటున్నప్పుడు ఇది పలాని వాళ్ళు వాయించుంటారు అని తెలిసిపోతుంది. అట్లా మృదంగంలో నీ ముద్ర ఏమిటి? నువ్వు బాగా కోరుకునే స్పెషలైజేషన్ ఏమిటి? ఇప్పుడు ఇంకా నేను ఒక స్టూడెంట్గా ఒకటే కోరుకునేది ఏంటంటే మా గురువు గారు శ్రీ వి సాయి రాఘవన్ గారు, ఇంకా డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారు, వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తో ఏ విధంగా అయితే వాళ్ళు లయ విన్యాసం కానీ, ఒక పాట కచేరీ కానీ, ఒక ఇన్స్ట్రుమెంటల్ కచేరీలో ఎలా అయితే వాయిస్తారో అదే అవేర్నెస్, అదే ఒక అప్రోప్రియేట్నెస్తో వాయించాలని నా కోరిక. అది నా సాధన ద్వారా, మా గురువుగారుల ఆశీస్సుల ద్వారా, మా అమ్మ నాన్న ఆశీస్సుల ద్వారా, అందరి ఆశీస్సుల ద్వారా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రదర్శనకు సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. నీకు బాగా ఇష్టమైన లయలో అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇంకా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి మేము, అట్లాంటిది ఏదైనా ఒకటి. బ్రహ్మాండం.